ఎందుకు అంత ఇదే అయిపోయింది గర్ల్స్ మీద? నీ లోపల ఉన్నది చెప్పు. నువ్వు ఇంకా పైనకి నటిస్తూ చెప్తున్నావు, ఇంకా నాకు అర్థమైపోతుంది, చెప్పు. లవ్ అంటే ఏం లేదు, ఏం లేక నా లైఫ్లో అయితే నేను లవ్ని అసలు దగ్గర కూడా రానియా నేను. మంచి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే బండి కట్నం అన్ని పిల్ల గట్టిగా చెప్పు. మింగుతున్నావు అన్నీ వస్తాయి కదా. మళ్ళీ చెప్పు. బండి వస్తుంది, పిల్ల వస్తుంది, బంగారం వస్తుంది, మర్యాద వస్తుంది. నాకేందంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అనుకో, మా అన్నకి అంటే మా వదిన వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడు. ఇప్పుడు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అనుకో, వాళ్ళు కలుస్తారో కలవరో తెలియదు. ఇప్పుడు నేను పలానా అమ్మాయి, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ని అమ్మాయిని ఇష్టపడి చేసుకోవచ్చు, కానీ అమ్మాయి వాళ్ళు మాట్లాడతారో తెలియదు కదా. ఇప్పుడు నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మా అన్నకి ఇట్లా ఒక గౌరవం ఉంటుంది. ఎట్లా అంటే మా పెద్దల్లుడు వస్తున్నారు అబ్బాయి అలా ఇంటికి పోతే ఎట్లుంటుంది, అట్లా ఉంటుందని ఇక నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయినా. ఓకే, మరి ఫ్రెండ్షిప్? ఫ్రెండ్షిప్ ఉన్నారు అక్క, చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అతని నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు ప్రజెంట్ అయితే. అంటే వాళ్ళని దూరం పెట్టేసినాం, ఇప్పుడు వాళ్ళనే మంచి వాళ్ళనే కంటిన్యూ అవుతాం, బ్యాడ్ చేసిన వాళ్ళు ఎందుకు కంటిన్యూ అవుతాం. ఫ్రెండ్స్ అంటే చాలా వరకు ఎలా ఉంటారు? చాలా వరకు ఎలా అంటే వాళ్ళు ఉన్నారనుకో అసలు నవ్వుడు ఒక్కటే తక్కువ. అంటే నవ్వి పొట్ట చచ్చిపోతారు కదా, అట్లా అంటారు కదా, అట్లా చచ్చిపోవడం ఒకటే తక్కువ. అంత కామెంట్స్ చేస్తారు, కామెడీ ఉంటారు మా ఫ్రెండ్స్, ఒకటే ఎదురుగా నవ్వుతూనే ఉంటాం. ఎవడు వస్తారు వాళ్ళకి ఇప్పుడు నేను షాప్ పెట్టుకున్నా కదా రొంపేట్ల, మధ్యాహ్నం అట్లా 12 గంటలకు లేకపోతే 11 గంటలకు వాళ్ళ పని అంతా అయిపోయిన తర్వాత వచ్చి సాయంత్రం దాకా నాతోనే ఉండి ఇక షాప్లో బురి ఊతురి ఎవరైనా కస్టమర్స్ వచ్చిరనుకో వాళ్ళు చూపిస్తాను, నేను చూపియా. అట్లా ఉంటారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నా లైఫ్లో అయితే.